కాలు నొప్పి, కాలు వాసిపోయింది. ఆకలి అవుతుంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు. నేను లేచి వండుకోవాలి, వండుకునే ఓపిక లేదు. లేవలేకపోతున్నా, కాలు అంతా జిమ్మ లాగుతూ ఉంది. అంట్లు కడుక్కోవాలి, వంట చేసుకోవాలి. ఏడ్చుకుంటూ పడుకున్నా. ఏంటి ప్రభు ఈ శ్రమలో? పడుకుంటే కలలో గోడ మీద, శ్రమలలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఆ మాటకి సంతోషించాను. సంతోషించి ఒక్కసారి మెలుగు వచ్చి లేచాను. ప్రభువా, మరి కాలు నొప్పి నుంచి విడిపించు ప్రభువా, చాలా ఇబ్బందిగా ఉన్నాను ప్రభువా అన్నాను. అది కొంతకాలం నీకు ఉండాలి అన్నాడు ప్రభు. అలాగే ఓర్చుకుంటూ ఆ నొప్పి గిప్పి ఎంత ఉన్నా కానీ పట్టించుకోకుండా, లెక్క చేయకుండా అలాగే లేచిన స్తోత్ర ప్రార్థన చేశా. అతను రాడు, పర్సనల్గా ఒక గంట ప్రార్థన చేసుకోదే లేచాను. ఇంకా వెళ్ళి పని చేసుకున్నాను. అయినా పరిచయం ఆపట్లా చేస్తూ ఉన్నా. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏం జరిగింది అంటే, కాలు తగ్గిపోయింది. ఏ రోజు ఖాళీగా ఉండకుండా రోజు వృక్ష దొక్కుండి వెళ్ళటం, కోటలు పెట్టడం. దేవుని మహాకృప. ఎక్కడికి పోయి ప్రార్థన చేస్తున్నాడు, దేయాలు పడిపోతూ ఉండి. చాలా అద్భుతాలు చేశాడు పాలకుల్లో దేవుడు.